మీరు ఆడవాళ్ళు తప్పు చేస్తున్నారు, మగవాళ్ళు పుణ్యాత్ములు అంటున్నారు. దీంట్లో 50% నా అనుభవంతో చెప్తానండి. నేను మళ్ళీ కూడా చెప్తాను. 50% దీంట్లో అమ్మాయిలు తప్పే చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ లవ్ ప్రపోజల్ చేసేది నా సర్వీసులో కొన్ని వేల మందిని చూస్తున్నాను. ఫస్ట్ ప్రపోజ్ చేసేది అమ్మాయి అండి. నా జీవితంలో నా అనుభవంతో చెప్తానండి. అబ్బాయిలు సైకోగా మారడానికి కారణము దాంట్లో 50% అమ్మాయిలు అండి. ఏమండి, నేను మళ్ళీ చెప్తాను. నన్ను ఎవరు అపార్థం చేసుకోవద్దండి. నేను ఒక అమ్మాయిని. నేనేమంటానంటే కొన్ని వేల మంది ఉండారంటే అమ్మాయిలు అబ్బాయిలు ఉండారు. నేను అమ్మాయిలంతా బ్యాట్ చేయలేదు. మళ్ళా వివరించి వినండి. నేను అమ్మాయిల్ని మొత్తం మందిని బ్యాట్ చేయడం లేదు. 100లో 50%. అబ్బాయిలు కూడా అదే మాదిరిగా అండి. 100లో 50%. 50% అబ్బాయిలు అమ్మాయిలు సూపర్ గా ఉన్నారు. జాబులు చేసుకొని ఇద్దరికి ఒకరికి అర్థం చేసుకుని సంసారాలు చేసుకునే వాళ్ళు కూడా ఉండాలండి. నేను మళ్ళీ నన్ను అపార్థం చేసుకోవద్దు. నేనేదో ఆ విషయంలో మాట్లాడాను. నేను ఉంటే వాస్తవం మాట్లాడతాను నేను. ఎందుకంటే నేను ఉండేది తిరుపతిలో ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు తెలుసా? తిరుపతిలో ప్రతి ఒక్క హాస్టల్ అడిగేదంటే లేదు. హాస్టల్ వార్డులు తిడతారు, వాళ్ళని తిడతారు, టీచర్లు తిడతారు, వాళ్ళకి తిడతారు. వాళ్ళది తప్పులేదు. వాళ్ళ హాస్టల్ వాళ్ళు ఏమంటారు, అమ్మ నెలకు పెడితే 3000 ఇస్తే చాలు, మాకు రెంట్ ఇస్తే చాలు, వాళ్ళు బయట పోతే ఏడన్నా పోనీ. హాస్టల్లో చెప్పేది ఇది. తిరుపతిలో అది జరిగేది ఎవరికన్నా తెలుస్తుందా? అంటే వీళ్ళు చేసే తప్పుకి నిందులు టీచర్ మీద లెక్చరర్ల మీద వేస్తారు. ఇప్పుడు ప్రపంచమే తలకిందులో ఉండదు. అది మింది మూరే అబ్జర్వ్ చేయాలి. ఇంకోటి మోనాలిజా 17 సంవత్సరాలు అంటున్నారు కదా. 17 సంవత్సరాలు కాదండి, తప్పు. 14 ఏళ్ళకే పెళ్లి అవుతుంది. 12 సంవత్సరాలు 13 సంవత్సరాలకే పెళ్లిళ్ళు చేసి వాళ్ళని నడి రోడ్లో వదిలేస్తున్నారు. ఆ విషయం మీకు తెలియడం లేదు. ఇంకొకటి, ముందు మనుషుల్ని ఎవరిని హిట్ చేయాలన్నా చూడండి. హైదరాబాద్ లో ఉన్నారండి చాలా మంది. వాళ్ళని తీసుకున్నారంటున్నారు. అమ్మాయిలు ఎట్లా లడ్డు ఉన్నట్టుగా ఉన్నారు. వాళ్ళు ఏమన్నా మీ కంటికి కనిపిస్తున్నారా? కళ్ళ ముందర ఉంటే వాళ్ళు కనిపించాలంటున్నారు. మీకు యాన్నో అది ఉండేదాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టినారు. దానికి వెంటనే ఆఫర్లు ఇచ్చినారు. అదేం చేసింది? ప్రొడ్యూసర్ గురించి డైరెక్టర్ గురించి చండాలంగా మాట్లాడింది. అందుకు మన సైడ్ ఇచ్చినారు కదా ఆఫరు. ఏం చేసింది? ఎత్తి చూపించేసిపోయింది. తప్పు కదా. ఈ రోజు వాళ్ళ అమ్మ నాన్న కూడా తప్పే అంట. ఎందుకు తప్పు అవుతుందండి? వాళ్ళ అమ్మ ఏం ముడిచిపోయింది, వాళ్ళ నాన్న ఏం ముడిచిపోయాడు? ఆ అమ్మాయి ఉన్నట్టుగా ఉండి సడన్గా హీరోయిన్ గా వచ్చే కొద్దికి మనం కూడా ముడిచిపోయినాము. యాన్న అమ్మాయిని తీసుకొని వచ్చి మన డైరెక్టర్ ఇచ్చిన అవకాశం అని చెప్పి మనం ఎంత ముడిచిపోయినాము. లాస్ట్ కి ఈ రోజు మైక్ మీద కూర్చొని చెప్తా ఉంది వాళ్ళ అమ్మ నాన్న చెడ్డవాళ్ళంట, డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు చెడ్డవాళ్ళంట. ఈ మాట ప్రతి ఒక్క డైరెక్టర్ మీద ప్రొడ్యూసర్ మీద కొట్టిందండి. కొట్టిన కాడికి చెప్పుతో కొట్టింది. ఆ విషయం తెలుస్తుందా మీకు? తెలుస్తుంది? అసలుకి తెలియలేదు. కాబట్టి మీ ఇష్టంగా మీరు ఇదనుకుంటారు. ఆ అమ్మాయి చేసింది తప్పండి. ఇంకొకటి, మోనాలిజా కాదు, కొన్ని వేల మంది అబ్బాయిల జీవితంతో ఆడుతున్నారండి. అది ముందు ఇది అవ్వాలి. అసలు నాకు తెలిసి జీవితంలో ఇది చేస్తున్నారు. మరి ఈ మధ్య మొత్తం కూడా అబ్బాయిలు చంపుతున్నారు. ఇప్పుడు అది ఇంకొక మాట అండి. అబ్బాయిలు సైకోగా మారడానికి కారణము దాంట్లో 50% అమ్మాయిలు అండి. సైకోగా మీరా? ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు అబ్బాయిలు ప్రేమిస్తారు, అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే ఆ అమ్మాయిలు చుక్కలు చూపిస్తున్నారు. ఫోన్ వెంటనే ఫోన్లు కొడతారండి. ఆ ఫోన్లు అనేది కొట్టకూడదు. ఇంకొకటి, ప్రేమించండి. ఇటు సైడ్ ఒకరినే ప్రేమించాలి. ఇప్పుడు నాకు తెలుసండి, నా కళ్ళని చాలా మందిని చూస్తున్నాను. ఒక అమ్మాయి 2-3 మెయింటైన్ చేస్తానండి. మరొక అబ్బాయి ఆఫీస్ 2-3 మెయింటైన్ చేస్తారా? ఇప్పుడు అబ్బాయి చెప్పండి. అబ్బాయి ఒక ట్యూబ్ మాదిరిగా, నేను చరిత్ర నుంచి చెప్తాను. అబ్బాయి ఒక ట్యూబ్ మాదిరిగా, దాంట్లో గాలి ఆడది. కానీ నా మొగుడు ఈ మారి చేస్తాడు, ఆ మారి చేస్తాడు చెప్పేదాని వల్ల ఆ అబ్బాయి చిన్నగా మెంటల్ గా ఇదయ్యి వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు. కానీ ఆయన కొడుకు చేసింది తప్పే అండి. వాడిని ప్రాణానికి ప్రాణం, వాడిని నరకాలి. ఎందుకంటే వాడు చేసిన తప్పు. ఎందుకంటే ఆ పాపకి చిన్న వయసు అండి. చిన్న వయసులోనే పెళ్లి చేశాడు. ఆ పాప ఏం చేస్తుందో తెలియదు. ఒక ఆటలాడుకునే అమ్మాయి అండి. ఆ అమ్మాయి కూడా, అమ్మాయికి ఒక 20-30 ఉండగా ఆటలాడుకునే అమ్మాయి అండి. ఇష్టం లేదట. ఒక మాట, అమ్మాయికి ఇష్టం లేదు పెళ్లి చేశాడు. నేను తల్లిదండ్రులు ఆలోచించండి. సపోర్ట్ చేసేది ఒక ఆడవాళ్ళు చేస్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ అన్ని చూసానండి. అన్ని చూసాను నేను. ఆ అమ్మాయికి ఇష్టం లేదు పెళ్లి. ఇష్టం లేదన్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఆ ఒక్క విషయంలో కాంప్రమైజ్ చేయండి. పెళ్లి కష్టంగా మాత్రం చేయొద్దండి. చేసేదాని వల్ల ఏమైంది, ఆ అమ్మాయి ఒక చిన్న వయసు. ఆ అమ్మాయి యూట్యూబ్ లో అంతా చెప్తాందంట. ఆ అమ్మాయి తెలియని వయసు అసలుకి. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, చెప్పిన దాని వల్ల ఏం చేశాడు, వీడు సైకో లాగా అయినాడు, చంపేశాడు. ప్రాబ్లం అనే జరిగిందండి. అంతే. నేనేం చెప్తానంటే, ముందు మోనాలిజా చేసిన తప్పండి. ముందు వాడికి మాత్రం ఏదో ఒకటి పడాలి. కానీ అమ్మాయిలు కూడా డిసైడ్ చేసే తప్పు కదండి. 12 సంవత్సరాలకి 13 సంవత్సరాలకి లవ్ అనే ప్రేమతో 1/4 కేజీ కంటే ఉండదండి అసలుకి. ఆ అమ్మాయి ఒంట్లో